ముందు మాట పోరాటాల పొద్దు పొడుపు, వెలివాడల వెతలు తెలిసినవాడు, పాలబుగ్గల జీతగానిగా ఊర్లు తిరిగినవాడు, అక్షరాలను ఆయుధమని తలచి హాస్టల్ చదువులు నేర్చినవాడు, చదువు పోరాడు అనే నినాదాన్ని భుజానికెత్తుకొని విద్యార్థి యువజన నాయకునిగా ఎదిగినవాడు కామ్రేడ్ కురిమిద్ద లింగన్న. తన జీవితమంతా ఒక పోరాటమే. వెట్టి చాకిరి వెతలు పోవాలని, కట్టు బానిసత్వపు సంకెళ్ళు తెగాలని విద్యార్థి దశలోనే ఎర్ర జెండాను చేతపట్టిన లింగన్న తన చివరి శ్వాస వరకు కమ్యూనిస్టుగానే బతికాడు. కామ్రేడ్ లింగన్న తన జీవితమంతా ప్రజా పోరాటాలతో గడిపాడు. జాగలేని పేదవాడి గుడిసె కోసం ఎర్ర జెండై ముందు నడిచాడు. ఫ్లోరైడ్ రక్కసిపై యుద్ధం చేసి కృష్ణమ్మతో ప్రజల గొంతులు తడపాలని పాదయాత్ర చేశాడు. రాచకొండ రాబందుల బారిన పడకుండా పోరు సలిపాడు. అమరుల త్యాగాలను ఎదలకద్దుకొని వారు చూపిన దారుల్లో నిఖార్సైన కమ్యూనిస్టుగా ఎదిగాడు లింగన్న. సమాజానికి మరింత కాలం సేవ చేయాల్సిన లింగన్న అనారోగ్యంతో అమరుడయ్యాడు. కామ్రేడ్ లింగన్న భౌతికంగా మన నుండి దూరమైన ఆయన చేసిన పోరాటాలు, నడిచిన దారులు పోరు బాటలై మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. పోరాటాల పొద్దుపొడిపై వెలుగునిస్తాయి. పోరాటాల పొద్దుపొడిపై వెలుగునిస్తాయి. పర్యవేక్షణ కురిమిద్దె శ్రీనివాస్, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు. రచన బండి సత్తన్న. గానం తులసిగారి నరసింహ. కోరస్ ఆరెకంటి సాయి, ఇంజా హేమలత, ఆరువాల రమ, గోగు మానస. సంగీతం రమేష్ తుడిమిల్ల. సహకారం కొప్పు యాదయ్య, కేవీఎల్ కుమార్ లచ్చు, దుబ్బాక శంకర్. నిర్వహణ తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి. సకల జీవరాశులన్నింటికంటేను మానవ జన్మ మా గొప్పదంటూ, మంచి పనులు చేయలేని మానవ జన్మ వ్యర్థమని తలచిన త్యాగధనులు కోట్లాది జనములో కొందరే వెలిగేరు. వారికే మా ఎర్ర వందనాలు, వారికే మా ఎర్ర వందనాలు. వారికే మారుణ వందనాలు, వందనాలు, వందనాలు. అమరవీరులారా అందుకోండి మీరు మా యొక్క పోరాట దండాలో, పేదోళ్ళ ఎర్ర వందనాలు. అమరవీరులారా అందుకోండి మీరు మా యొక్క పోరాట దండాలో, పేదోళ్ళ ఎర్ర వందనాలు. భూమి మీద మనిషిగా పుట్టినోడి కళ్ళ పువ్వ దొరకాలని కోరినారో, భూమి పోరాటాలు చేసినారు. అమరవీరులారా అందుకోండి మీరు మా యొక్క పోరాట దండాలో, పేదోళ్ళ ఎర్ర వందనాలు. కష్టాలకు కర్మకాచారం అన్నది కారణం కాదని చెప్పినారో, దోచేటోళ్ళ కుట్టు విప్పినారు. అమరవీరులారా అందుకోండి మీరు మా యొక్క పోరాట దండాలో, పేదోళ్ళ ఎర్ర వందనాలు. మనిషిని మనిషి దోచుకునేది మారిపోవాలని చెప్పినారో, మనుషులంతొక్కటే అన్నారు. అమరవీరులారా అందుకోండి మీరు మా యొక్క పోరాట దండాలో, పేదోళ్ళ ఎర్ర వందనాలు. నీ ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికైనా ప్రజా ఉద్యమాలు చేసినారో, జై కొట్టి ఎర్ర జెండెత్తినారు. అమరవీరులారా అందుకోండి మీరు మా యొక్క పోరాట దండాలో, పేదోళ్ళ ఎర్ర వందనాలు. ఏనాటికైనా ఎర్ర జెండాతోటి కష్టాలు పోతాయని అన్నారో, కమ్యూనిస్టుగా బ్రతకమన్నారు. అమరవీరులారా అందుకోండి మీరు మా యొక్క పోరాట దండాలో, పేదోళ్ళ ఎర్ర వందనాలు. భరతఖండం చరిత్రలో ఘనతకెక్కిన వీర తెలంగాణ పోరాట గడ్డ. ఆ గడ్డ మీద నైజాం నిద్రించిన నాటి నల్గొండ ఇప్పుడు భోరగిరి జిల్లా. సంస్థాన్ నారాయణపురం మండలం మందు కోతులాపురం అనే గ్రామం మందు
దళిత కుటుంబంలో పేద దంపతులైన కుర్మిత ఊషయ్య పెద్దమ్మలకు అవునవును పెద్ద కొడుకు లింగయ్య పుట్టి పెరిగిండే అమ్మలారా పేదింటి బిడ్డగా పేరు ప్రఖ్యాతి గాంచినాడా పెద్ద కొడుకు లింగయ్య పుట్టి పెరిగిందే అమ్మలారా పేదింటి బిడ్డగా పేరు ప్రఖ్యాతి గాంచినాడా దొరవద్ద తండ్రి ఊషయ్య గనకనాడు అమ్మలారా వాలేరుగా కుదిరిపోయినాడమ్మో పుట్ట కొరకు పెద్ద కొడుకు లింగయ్య పుట్టి పెరిగిందే అమ్మలారా పేదింటి బిడ్డగా పేరు ప్రఖ్యాతి గాంచినాడా కొడుకు లింగయ్య కూడా పుట్టేడొట్లాకే అమ్మలారా అడ్డమైన చాకిరీ చేసినాడే జీతగానిగా పెద్ద కొడుకు లింగయ్య పుట్టి పెరిగిందే అమ్మలారా పేదింటి బిడ్డగా పేరు ప్రఖ్యాతి గాంచినాడా పెండ తట్టపైకి లేపంగ బాధ అమ్మలారా లింగయ్య పెదనాన్న కళ్ళారా చూసి జీతమొత్తని పెద్ద కొడుకు లింగయ్య పుట్టి పెరిగిందే అమ్మలారా పేదింటి బిడ్డగా పేరు ప్రఖ్యాతి గాంచినాడా తల్లిదండ్రి తోటి మాట్లాడి అప్పుడు అమ్మలారా గుడిమల్కపురమునకు బడికి పంపిండ్రు లింగయ్యను పెద్ద కొడుకు లింగయ్య పుట్టి పెరిగిందే అమ్మలారా పేదింటి బిడ్డగా పేరు ప్రఖ్యాతి గాంచినాడా 5వ తరగతి చదివే సమయంలో అమ్మలారా చురుకు దనపోడని కనిపెట్టినాడే స్కూలు టీచరు పెద్ద కొడుకు లింగయ్య పుట్టి పెరిగిందే అమ్మలారా పేదింటి బిడ్డగా పేరు ప్రఖ్యాతి గాంచినాడా సంస్థానం నారాయణపురమందునున్న అమ్మలారా సాంఘిక సంక్షేమ హాస్టల్ యందు చేరిపించిరి పెద్ద కొడుకు లింగయ్య పుట్టి పెరిగిందే అమ్మలారా పేదింటి బిడ్డగా పేరు ప్రఖ్యాతి గాంచినాడా హై స్కూల్ విద్యనక్కడ చదువుతుంటే అమ్మలారా ఆటు పోట్లు ఎన్నో ఎదురాయనమ్మా లింగయ్యకు పెద్ద కొడుకు లింగయ్య పుట్టి పెరిగిందే అమ్మలారా పేదింటి బిడ్డగా పేరు ప్రఖ్యాతి గాంచినాడా ఆనాటి రోజుల్లో హాస్టల్ విద్యార్థుల సమస్యలు ఎట్లున్నాయంటే గరిబొళ్ళ పొరగాళ్లకు హాస్టల్లో సీటు దొరికిన పురుగులన్నం నిలచారు గజ్జి తామర అంటు రోగాలు అవునోయి అవును ఉడుకు రక్తం గల్ల యువకుడు లింగన్నలోన ఉద్యమాల మొలక మొలిచింది హాస్టల్ను చూసి ఉడుకు రక్తం గల యువకుడు లింగన్నలోన ఉద్యమాల మొలక మొలసింది హాస్టల్ను చూసి అడగండే అమ్మాయిన పోబెట్టాదన్న సామెత యాదికొచ్చిందప్పుడు లింగన్న మనసుకు నాటుకుంది అవునోయి అవును హాస్టల్ విద్యార్థులందరినీ ఐక్యము చేసి అధికారుల నిలదీసిండు చదివేటి రోజుల హాస్టల్ విద్యార్థులందరినీ ఐక్యము చేసి అధికారుల నిలదీసిండు చదివేటి రోజుల చదువుకునే పొరలు మా పైన పోరు సల్పుడేదని హాస్టల్ అధికారులు ఆగ్రహించి మన లింగన్న మీద అవునోయి అవును కక్ష కట్టి శిక్ష వేసిండ్రు హాస్టల్లో సీటు తొలగించి బెదురు పెట్టిండ్రు లింగన్న తప్పుడు కక్ష కట్టి శిక్ష వేసిండ్రు హాస్టల్లో సీటు తొలగించి బెదురు పెట్టిండ్రు లింగన్న తప్పుడు విద్యార్థుల పోరాటం వీధిలోకి వచ్చింది ఏది ఏమైనా వెడికడిగేయమంటూ ఆహా ధర్నాలు రస్తా రోకోలు జరిగినాయి జిల్లాకు చేరింది పిల్లల పోరు అవునవును అఖిల భారతీయ విద్యార్థి సమాఖ్య స్కూల్ బాయ్కాట్ చేయించింది నాడు ఆహా హాస్టల్ పిల్లలు అన్నం మానేసి లింగన్నకు మద్దతునిచ్చి నిలిచిండ్రు అవునవును పల్లె నుండి లొల్లి జిల్లాకు చేరింది నిప్పురాజు కొని గుప్పుమన్నట్టు ఆహా బోట పోయేది గొడ్డంల దాకెందుకని తిరిగి లింగన్న హాస్టల్లో తీసుకున్నారు అవునవును 1983లో 10వ తరగతి పూర్తి చేసి లింగన్న ఆహా హైదరాబాదు అంబేద్కర్ కాలేజీ లోపల ఇంటర్ విద్యను పూర్తి చేసిండు అవునవును చల్ ఎర్ర జెండా వెలుగు భావాలు మదిలో ఎక్కించుకున్నాడు మాయన్న లింగన్నోలెవ్వరూ లేరెవ్వరూ లేరో ఎర్ర జెండా వెలుగు భావాలు మదిలో ఎక్కించుకున్నాడు మాయన్న లింగన్నోలెవరూ లేరెవరూ లేరో ఏఎస్ఎఫ్ సంఘానికి ఎన్నికయ్యిండో మాయన్న లింగన్న లీడర్ అయ్యిండో కాలేజీలోన ఎర్ర జెండా వెలుగు భావాలు మదిలో ఎక్కించుకున్నాడు మాయన్న లింగన్నోలెవరూ లేరెవరూ లేరో బ్యాడ్మింటన్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో రన్నింగ్ లో లాంగ్ జంప్ హై జంప్ లో సాటి లేరెవరో మాయన్న లింగన్నకు ఎర్ర జెండా వెలుగు భావాలు మదిలో ఎక్కించుకున్నాడు మాయన్న లింగన్నోలెవరూ లేరెవరూ లేరో చల్ ఉన్న ఊరిలోన యువజన సంఘాన్ని ఏర్పాటు చేసిండు మాయన్న లింగన్న భగత్ సింగ్ పేరుతో రిజిస్టరు చేసి ఎర్ర జెండా వెలుగు భావాలు మదిలో ఎక్కించుకున్నాడు మాయన్న లింగన్నోలెవరూ లేరెవరూ లేరో ఆటల పోటీలు పెట్టి యువకులను కూడగట్టినాడు మాయన్న లింగన్న తోడుగుండేటోడు
తెచ్చిన ఎర్ర జెండా వెలుగు భావాలు మదిలో ఎక్కించుకున్నాడు మాయన్న లింగన్నోలెవరూ లేరు ఏకగ్రీవంగా ఏఎస్ఎఫ్ మండల నాయకుడై మాయన్న లింగన్న మన్ననలందుకుండో కామ్రేడు లింగన్న ఎర్ర జెండా వెలుగు భావాలు మదిలో ఎక్కించుకున్నాడు మాయన్న లింగన్నోలెవరూ లేరు చల్ సాహసాలు చేసి ఆటల్లో మేటి ఛాంపియన్ అయ్యిండో మాయన్న లింగన్న సవాలు చేసేటోడు దమ్ములుంటే రమ్మని ఎర్ర జెండా వెలుగు భావాలు మదిలో ఎక్కించుకున్నాడు మాయన్న లింగన్నోలెవరూ లేరు రసగుల్లలు పప్పు ముద్దల ప్యాకెట్లు సెలవులు వచ్చినప్పుడు చేపలతో వేసి ఐస్ క్రీమ్ అమ్మేటోడు మాయన్న లింగన్న ఎర్ర జెండా వెలుగు భావాలు మదిలో ఎక్కించుకున్నాడు మాయన్న లింగన్నోలెవరూ లేరు ఊరి జనాలంతా ఊషయ్య కొడుకును చూసి నేర్చుకోమని మెచ్చుకునేటోళ్ళు చదువుల ఖర్చునంతా తాను ఎల్లదీసేటోడు ఎర్ర జెండా వెలుగు భావాలు మదిలో ఎక్కించుకున్నాడు మాయన్న లింగన్నోలెవరూ లేరు చదువు పూర్తి చేసి సంఘ నాయకుడయ్యి సమాజం కొరకు అడుగులేయంగా సమాజంతో పాటు సంసార జీవితం చక్కంగా సాగేటి సమయం వచ్చిందని అవునవును పచ్చన్ని పందిరయ్యలేదు 1987 కాలంలో అభ్యుదయ భావాలు కలిగిన లింగన్న కాదర్శ వివాహమంట పచ్చని పందిరయ్యలేదు 1987 కాలంబు అభినయ భావాలు కలిగిన లింగన్న కాదర్శ వివాహమంట అభినయ భావాలు కలిగిన లింగన్న కాదర్శ వివాహమంట సింహము గట్టలేదు పెళ్లిలో బాపనయ్య మంత్రాలు లేవు పసుపు కుంకుమ రాయలేదు పాటలు పాడేటి సన్నాయి లేదు పచ్చని పందిరయ్యలేదు 1987 కాలంబు అభినయ భావాలు కలిగిన లింగన్న కాదర్శ వివాహమంట అభినయ భావాలు కలిగిన లింగన్న కాదర్శ వివాహమంట పెళ్లి పెద్ద ధర్మ భిక్షం మంత్రాల లొల్లి లేకుండా నాడు ఆదర్శ దంపతులు అనసూయ లింగన్నలా ఆశీర్వదించి మురిసినాడు పచ్చని పందిరయ్యలేదు 1987 కాలంబు అభినయ భావాలు కలిగిన లింగన్న కాదర్శ వివాహమంట అభినయ భావాలు కలిగిన లింగన్న కాదర్శ వివాహమంట కలిసి కపురము జయంగా కొంతకాలానికి సంతు కలిగింది ఉదయు ప్రశాంతు కుమారులు కూతురుగా మాధవిలు దయించినారు పచ్చని పందిరయ్యలేదు 1987 కాలంబు అభినయ భావాలు కలిగిన లింగన్న కాదర్శ వివాహమంట అభినయ భావాలు కలిగిన లింగన్న కాదర్శ వివాహమంట 1988లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కమిటీ సభ్యుడు అయిండు 1990లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మండల కార్యదర్శి అయ్యిండు 1991లో గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నికయ్యిండు 1996లో ఇన్ఛార్జ్ సర్పంచ్ ఎంపీటీసీగా గెలిచే ఎర్ర జెండా బిడ్డ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికై మానవ సంబంధాలు పెంచుకున్నాడు సిపిఐ పార్టీ జిల్లా కమిటీలో నా కార్యదర్శి వర్గ సభ్యుడయ్యిండు పార్టీ పదవులలో పైకి ఎదుగుతూ రాష్ట్ర సమితి సభ్యుడయ్యిండు నాయన ఇక్కడ ఇలాకాలో చిన్నతనంలోన ఇన్ని పదవులు పొందినోళ్ళు ఎవరు లేరు ఆనాటి కాలంలో అతి ముఖ్యమైన ఘటన ఏమిటయ్యానంటే పెద్దందార్ల పిల్లలందరూ పెద్ద చదువులు చదువుతారని సాలిసాలని కొంపలల్లో చదివే భాగ్యం లేదని చదువు లేకపోతే బ్రతుకు సాగదు ముందు కంటూ మనసులోన తలుచుకుంటూ మానవత్వంతో లింగన్న గంజి నీళ్లు దొరకనట్టి గరిపోల పిల్లలకు పువ్వ దొరకని పిల్లలకు బుద్ధి జ్ఞానం నేర్పాలని తల్లిదండ్రి లేని పిల్లల తన వంతు బాధ్యతగా హాస్టల్లో చేర్పించి ఆదుకున్నాడు లింగన్న ఏ ఊరికెళ్ళినా గాని వెనకబడ్డ పిల్లల చూసి వెంటనే మాట్లాడి తెచ్చి ఏ
చేసేటోడు హాస్టల్లో. ఎన్నెలాలా పాతూరి పరిస్థితి బాగాలేదని చెప్పి కొత్తిండ్లు కొత్లాపురంలో కడతంటూ రోడ్డు వైపున ఇండ్లు ఉంటే బాగుంటదని 2 ఎకరాలు ఒక చోట చూసిండు. అవునవును ధర్మభిక్షం ఎంపీ నారాయణరావు ఎమ్మెల్యే సమక్షంలో పట్టదారులను నొప్పించి సర్కార్తో 9 ఎకరాలు కొనిపించి ఎమ్మెల్యే ఎంపీ కోటాల కింద అవునవును ఇండ్లు కట్టించి రోడ్లే ఇచ్చి కరెంటు స్తంభాలు పాతిపించి వెలుగులు అందించే అభివృద్ధి ఏమిటో ఆచరణలో చూపి అందట్లో శబ్బాష్ అనిపించుకున్నాడు. అవునవును చల్ అభివృద్ధిని చూసి కొందరు మూర్ఖులు ఆధారము లేని ఆరోపణలు చేసి 10 లక్షల లైట్లకు చెప్పి నైటు పూట ఒకనాడు సంపిద్దామని చెప్పి సభలోకి పిలిచిండ్రు. అందట్లో ముందుగా 2 పెద్దోళ్ళు లింగన్న లేకుంటే దొంగల రాజ్యమని వివరంగా చెప్పిండ్రు. ఇచ్చిండ్రు సాక్ష్యము. కమాండర్ రైలన్న కాసేపు ఆలోచించి జనం మద్దతున్న ఘనమైన లీడర్ అని సర్పంచ్ గయ్యేటి సత్తానికి ఉందని శభాషి అనుకుంటూ జబ్బ మీద ఆదర్చి జనమంతా మురువంగా జంగల్లోకెళ్ళిండ్రు. కోత్లాపురం గ్రామానికి వసతుల్లో కొదువేమీ లేకుండా చూడసాగిండు. అల్లం దేవి చెరువు ఎల్లంకి సీను గుండు కిష్టేతో కూడి జతగట్టి అవునవును ఇండ్ల స్థలాలకు ఇబ్బంది ఉందని చెప్పి పొరంపోకు భూమి 2 ఎకరాలు చూసి కబ్జా పెట్టి గుడిసె లేయించే అక్కడ ఇండ్లు నిర్మించే పని పెట్టుకున్నాడు. అవునవును లింగన్న అంటే గిట్టని దొంగ వెధవను హత్య చేయాలని కుట్రబన్నంగా కర్రసాము దండు రక్షణ కవచంగా లింగన్నప్పుడు రక్షించుకున్నారు. అవునవును చల్ కామ్రేడు లింగన్న పోరాట చరితము తెలుసుకోవాలి. ఈ లోకం ఓయమ్మ తలుచుకోవాలి. కాలం మాయమ్మ కామ్రేడు లింగన్న పోరాట చరితము తెలుసుకోవాలి. లోకం ఓయమ్మ తలుసుకోవాలి. కాలం మాయమ్మ తెలుసుకోవాలి. లోకం ఓయమ్మ తలుసుకోవాలి. కాలం మాయమ్మ చదివేటి రోజుల సమస్యల పైన సమరమే చేసిండు. సాధించినాడమ్మ పోరాట వీరుని తొక్కి పట్టాలని పోలీసులే రంగ తప్పించుకున్నాడు. ప్రజల మద్దతుండి పైసలే జమ చేసి ఆర్టీసీ బస్సులో పంపించిరా ఆనాడి గండం గడిచేనా. కామ్రేడు లింగన్న పోరాట చరితము తెలుసుకోవాలి. లోకం ఓయమ్మ తలుసుకోవాలి. కాలం మాయమ్మ తెలుసుకోవాలి. లోకం ఓయమ్మ తలుసుకోవాలి. కాలం మాయమ్మ సర్పంచ్ నరేందర్ రెడ్డి సహకారము గులం రసూల్ బాయి గొప్ప తెలివితోటి కేసులన్నయ్యిన మాచిపోయిన ఈ జైలుకి ఇట్లా పోతే బెయిలు అడ్డొచ్చింది. సొంతూరి ప్రజలకు ఎంత చేసినా గాని తక్కువేనంటూ తలంచినాడా. కామ్రేడు లింగన్న పోరాట చరితము తెలుసుకోవాలి. లోకం ఓయమ్మ తలుసుకోవాలి. కాలం మాయమ్మ తెలుసుకోవాలి. లోకం ఓయమ్మ తలుసుకోవాలి. కాలం మాయమ్మ వాన వరదలొచ్చి వాగు బారుతుంటే కుట్ల పూరోళ్లకు కోటి కష్టాలుండే పెద్ద బ్రిడ్జి గట్టి పిచ్చి జనాలకు పెద్ద దిక్కయ్యిండు కామ్రేడు లింగన్న. చేసిన మేలును చూసిన జనాల గుండెలలో గుడు కట్టుకున్నాడా. కామ్రేడు లింగన్న పోరాట చరితము తెలుసుకోవాలి. లోకం ఓయమ్మ తలుసుకోవాలి. కాలం మాయమ్మ తెలుసుకోవాలి. లోకం ఓయమ్మ తలుసుకోవాలి. కాలం మాయమ్మ ఆనాడు 7-8 ఊర్లకు గాను సరుకు రేషన్ షాపు సర్వేలో ఉండేది. నెత్తి మాడి జనం ముట్టుకుంటా ఉంటే అవస్థలెందుకని ఆలోచించినాడు. రేషన్ దుకాణము ఊరికే తెప్పించే ప్రజలు పరేషాను కావద్దని కామ్రేడు లింగన్న పోరాట చరితము తెలుసుకోవాలి. లోకం ఓయమ్మ తలుసుకోవాలి. కాలం మాయమ్మ తెలుసుకోవాలి. లోకం ఓయమ్మ తలుసుకోవాలి. కాలం మాయమ్మ 1100 ఎకరాల భూస్వామి ఆ ఊరి నవాబు ఇంటిలో వెలుగులు మధ్యరాత్రి కూడా పట్ట పగలోలుండే మా కొంపలలో చీకటెందుకని కార్వాయి చేసిండు కరెంటు తెచ్చిండు పేదోళ్ళ ఇళ్ళ వెలుగాయన. కామ్రేడు లింగన్న పోరాట చరితము తెలుసుకోవాలి. లోకం ఓయమ్మ తలుసుకోవాలి. కాలం మాయమ్మ తెలుసుకోవాలి. లోకం ఓయమ్మ తలుసుకోవాలి. కాలం మాయమ్మ తన ఊరి పొలిమేర పడమెట దిక్కున పచ్చని ప్రకృతి అందమైన అడవి. 15-20 తండాల గిరిజనులు పంటలకు భూములు సాగు చేయంగా అవునవును కన్నుబడ్డది నాటి కాంగ్రెస్ సర్కారుకు ఆ భూమి ఫైరింగ్ రేంజ్కి ఇస్తానంటే దునియాలో గిరిజనులు బతికేటి హక్కును కాలా రాస్తే పెద్ద దుర్మార్గం అంటూ అవునవును రంగారెడ్డి నల్గొండ నడుమ రాచకొండ ఫిల్ ఫైరింగ్ రేంజ్ అని ఆనాటి సర్కారు గట్టిగా ఆదేశాలను జారీ చేయగా రైతుల భూములు పోతాయంటూ రాజేశ ఉద్యమాన్ని తందాన 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 తందనానో తందాన తందాన భైరాజ వందనానో తందాన జనం మనిషి జనగామ నివాసి
2 సార్లుగా జడ్పీటీసీ ఎర్ర జెండ నెత్తిన వీరుండు గులాం రసూల్ పై నాయకత్వమున అల్లా వెంకట్రెడ్డి సురవరము ప్రధానినే కలిసే తందాన 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 తందనానో తందాన తందాన వైరాజవందనానో తందాన అడవి తల్లిని నమ్ముకున్న గిరిజనులంతా హరికోస తీస్తారని బతుకు తెరువు కోల్పోయి జనాలు బాధల సుడిగుండు పడతారని బాలబాలి సచ్చిన పర్వాలేదని భూములు చిచ్చేది లేదండు తందాన 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 తందనానో తందాన తందాన వైరాజవందనానో తందాన అర్రాచకొండ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ రాకుండా రాజీ లేకుండా పోరాటంతో పాటు పాటల ప్రోగ్రాంలన్నీ పెట్టించిన బాలబాలి పసులు మేకలకు తండవాసులకు ప్రమాదమని చెప్పి తందాన 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 తందనానో తందాన తందాన వైరాజవందనానో తందాన పాటల ప్రోగ్రాం పెట్టి జనాలను పైసల కొరకు జోలబట్టితే వసూలైన ఒక్కొక్క పైస పోరాట ఖర్చులకు అవసరమంటూ బాలబాలి నిజాయితీగా తండా పెద్దల చేతికిచ్చటోడు తందాన 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 తందనానో తందాన తందాన వైరాజవందనానో తందాన అదక్కడి ఉపాయం ఆలోచించి ఇక్కడి ఫీల్డ్ పై రింగు రేంజిని మునుగనూరు అడవికి మార్చాలని ముఖ్యమంత్రి నోటా చెప్పించరి బాలబాలి ఆ నిర్ణయమే అమలైపోయి ఆనందపడి తందాన 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 తందనానో తందాన తందాన వైరాజవందనానో తందాన 32,000 ఎకరాలు మిలిటరీ వాళ్ళను మింగనీయలే సాగు వసతి కల్పించాలంటూ సర్కారోళ్లకు చర్చలు చర్చలు జరిపి బాలబాలి 70 పైగా చెక్ డ్యాములు నిర్మాణం చేయించే తందాన 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 తందనానో తందాన తందాన వైరాజవందనానో తందాన దీర్ఘకాల పోరాటం చేసి ధీరుడుగా నిలిచిండు లింగయ్య తుపాకి మోతల అపాయాన్ని తప్పించినాడు కామేడు లింగయ్య బాలబాలి బయలురాయిగా నిలిచిపోయే లింగన్న జీవితాన తందాన 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 తందనానో తందాన తందాన వైరాజవందనానో తందాన గిరిజనుల అభివృద్ధి కొరకు లింగన్న ఆనాడు ఎన్నెన్నో పనులు చేయంగా అడ్డుకున్నారు నక్సలైట్లు గనక ఆనాడు మా కార్యకలాపాలకు భంగమంటూ మందు పాతర్లు అమర్చిన మార్గంలో కావాలని రోడ్డు వేసేడు ఎందుకని అభ్యంతరం చెప్తే ఆనాడు గద్దరు వరవర్రావులతో చర్చలే జరిపి మీ ప్లాను చెడగొట్టే ఉద్దేశం ఏనాడు మాకు లేదని తేల్చి చెప్పేసిర్రు నాయన గన్నెర్ల మీదుగా రోడ్డు వేసే బదులు అల్లాపురం నుండి రోడ్డు వేయించే ఆహా రచకొండ తండాల్లో జనులు తందనానే తానే తందానా రవాణా రాకపోకలు పెరిగి తందనానే తానే తందానా పక్క మండలాలు పట్టానికి వచ్చి తందనానే తానే తందానా పనులు చేసుక బతుకుతున్నారు తందనానే తానే తందానా ఆర్టీసీ బస్సులు వచ్చేనా తందనానే తానే తందానా అక్షరాల బడులు వెలిచేనా తందనానే తానే తందానా తండవాసుల పిల్లలందరూ తందనానే తానే తందానా తలరాతలు మార్చుకుంటుండ్రు తందనానే తానే తందానా ఎక్కరాని కొండలు ఎక్కి తందనానే తానే తందానా కరెంటు స్తంభాలు పాలు బాకి తందనానే తానే తందానా విద్యుత్తు సౌకర్యమాయే తందనానే తానే తందానా విధులలో వెలుగుల నిండే తందనానే తానే తందానా ఎర్ర జెండల పుణ్యమిది అంటూ తందనానే తానే తందానా ఎదుర కద్దుకున్నారు ఉన్నారు లింగన్నను తందనానే తానే తందానా ఎన్ని సౌకర్యాలు చేసినప్పటికైనా ఫ్లోరిన్ సమస్య మండలం అంతటున్నది పిల్లలు యువకులు నడియుడు వయసులో నీళ్ళ రోగాన పడి నీరసంగా ఉన్నారు కూర్చుంటే లేవాలేరు లేచి పనులు చెయ్యలేరు కూర్చుంటే లేవాలేరు లేచి పనులు చెయ్యలేరు పరువులేవి ఎత్తాలేరమ్మా ఆ గ్రామాల ప్రజలు చావలేక బతుకుతున్నారు ఆ గ్రామాల ప్రజలు చవలేక బ్రతుకుతున్నారు సొరపోర గాండ్ల బొక్కలు సొప్పబెండ్ల తీరుగాను సోరపోర గాండ్ల బొక్కలు సొప్ప బెండ్ల తీరుగాను పుట్ట పుట్ట ఇదగా బట్టేనా ఆ ఊర్ల జనాలు పుట్టడు శోకంతోనున్నారా ఆ ఊర్ల జనాలు పుట్టడు శోకంతో
మళ్ళా తీరుగాను నడుములొంగి నడవబట్టిరా ఆ గ్రామాల జనులో నరక బాధలు పడుతూ ఉన్నారా ఆ గ్రామాల జనులో నరక బాధలు పడుతూ ఉన్నారా ఇళ్ళతోటి రోగాలు వచ్చే ఇరు ఎముకలు పాడైపోయే నీళ్ళతోటి రోగాలు వచ్చే ఇలా ఎముకలు పాడైపోయే మందు బిల్లాలెన్ని మింగిన ఆ ప్రాంత వాసులకు మాయ రోగం తక్కువగా దాయే ఆ ప్రాంతవాసులకు మాయ రోగం తక్కువగా దాయే మునుగోడు వాయిల్లపల్లి చిల్లాపూర్లో ఫ్లోరిన్ సమస్య దండిగా ఉన్నది. యువజన సంఘానికి నాయకుడైన నెల్లి కంటి సత్యం ఆలోచన చేసి నియోజకవర్గంలో ఫ్లోరిన్ మహమ్మారిని పాతరేయాలంటూ పంతంపు గట్టి 10,000కు పైగా మందిని జమ చేసి సభలు సదస్సులు జరిపినారన్న. 2005, 2006లో పల్లా వెంకటరెడ్డి ఆధ్వర్యమందు నెదర్లాండ్ దేశం సహకారంతో కృష్ణా జలాలను తెప్పించుకున్నారు. బలారే బలి తమ్ముడా బలారే తమ్ముడా బలారే బలి తమ్ముడా బలారే తమ్ముడా తాగే నీటి గండము తప్పిపాయను అప్పుడు పంటలు బారే నీటిలో కోరైడి నిండుకున్నదా పచ్చి మేసే పశువుల పాలు కూడా విషమాయరా ఆహార సరుకులురా అన్నీ కలుషితమాయరా బలారే బలి తమ్ముడా బలారే తమ్ముడా ఎంతకాలం ఈ బాధలు ఏమైనా చెయ్యాలని ఎంపీ ఎమ్మెల్యేలకు ఎరక చేసిరి ముచ్చట 6 మండలాల బాకీలు 6 కార్యదర్శులు నకల గండి జల సాధన కమిటీగా ఏర్పడ్డరా సాగెను పాదయాత్రలో సాగునీటి కొరకప్పుడు బలారే బలి తమ్ముడా బలారే తమ్ముడా అంగడిపేట వద్దన బహిరంగ సభ పెట్టిరా సభకు భారీగా మందిని సమీకరించిరి అప్పుడు మల్లెపల్లి దాటంగని పలుపుల రోడ్డు వద్దరా దారి యాక్సిడెంట్ ఆయనా నలుగురి పానం పాయనా కామ్రేడు లింగన్నకో కాలు చేయి విరిగినా బలారే బలి తమ్ముడా బలారే తమ్ముడా ముఖ్యమంత్రి వైఎస్సురా మునుగోడు బాధ విన్నడా సర్కారు అధికారులకు సర్వేకి ఆదేశించిన ప్రాజెక్టు ఖర్చు అంచనా ప్రధాని గారికి పంపిన 7 కోట్ల డబ్బులు వెంటనే మంజూరాయన అమరుల త్యాగ ఫలమురా మునుగోడుకు ముప్పు దక్కెరా బలారే బలి తమ్ముడా బలారే తమ్ముడా షేక్ జహాంగీరు పంది ముత్యాలు కట్టెల యాదయ్య బాజంజయ్య 4 అమరులైపోయి ఆనాడు కాల్చేయి విరిగి లింగన్న కదలట్లేదు. కొంతకాలానికి కోలుకొని లింగన్న ప్రజా ఉద్యమాలపై దృష్టి పెట్టి కంటికి రెప్పై కాపాడుకున్నాడు కమ్యూనిస్టు పార్టీని కష్టజీవులను. అటువంటి సమయాన ఏం జరిగిందయ్యా అంటే కోట్లాది డబ్బులు కలిగిన కొందరికి భూములు మింగేటి బుద్ధి పుట్టింది. పేదోళ్ళ భూములు పెద్దోళ్ళు కాజేసే వ్యాపారం ఒకటి ఊపందుకున్నది. రియల్ ఎస్టేట్ పేరుతోటి ఆ దందాలు పట్నమంచు దాటి పల్లెలకొచ్చే ఆకుల రాజయ్య వంటి బకాసురుడు అడ్డికి పావుచీర లెక్క గుణవట్టెను. చల్ ఆకుల రాజయ్య మాఫియా గ్యాంగు ఎమ్మలార రాచకొండాలోన భూములు మొత్తం కాజయ్య చూసి ఆకుల రాజయ్య మాఫియా గ్యాంగు ఎమ్మలార రాచకొండాలోన భూములు మొత్తం కాజయ్య చూసి
అన్ని డిపార్ట్మెంటులోనున్న అధికారులను ఆశ చూపెట్టి లొంగ తీసుకుంటూ ఆదినమందు ఆకుల రాజయ్య మాఫియా గ్యాంగ్ ఓయమ్మలార రాజకొండలోన భూములు మొత్తం కాజేయజూసి పట్ట భూములే గుంటునంటూ మోసము చేసి లావని పట్ట పొరం పొగ్గైరాను లాగేసుకుంటూ ఆకుల రాజయ్య మాఫియా గ్యాంగ్ ఓయమ్మలార రాజకొండలోన భూములు మొత్తం కాజేయజూసి ఎంగిలి మెతుకులు రైతులకేసి రాజయ్య నాడు దొంగ రికార్డులు తయారు చేయించి ముంచుతున్నాడు ఆకుల రాజయ్య మాఫియా గ్యాంగ్ ఓయమ్మలార రాజకొండలోన భూములు మొత్తం కాజేయజూసి మండల కార్యదర్శిగా లింగన్న మోసాన్ని చూసి గులాం రాసులు బాయుత గూడి యోచన చేసి ఆకుల రాజయ్య మాఫియా గ్యాంగ్ ఓయమ్మలార రాజకొండలోన భూములు మొత్తం కాజేయజూసి డాక్యుమెంట్ ఒరిజినల్ పట్టుకొచ్చిండు ధైర్యముతోటి సర్వే నంబర్ల తప్పులన్నింటిని బయట పెట్టిండు ఆకుల రాజయ్య మాఫియా గ్యాంగ్ ఓయమ్మలార రాజకొండలోన భూములు మొత్తం కాజేయజూసి ఆర్టీఓఆర్ సింగ్ ఎంఆర్ఓను విఆర్ఓను కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తే సస్పెండ్ చేసి ఆకుల రాజయ్య మాఫియా గ్యాంగ్ ఓయమ్మలార రాజకొండలోన భూములు మొత్తం కాజేయజూసి ఆటలింకా సాగవనుకున్నాడు ఆకుల రాజయ్య మాట్లాడుకుందాం రమ్మని చెప్పే మతలబుతోటి ఆకుల రాజయ్య మాఫియా గ్యాంగ్ ఓయమ్మలార రాజకొండలోన భూములు మొత్తం కాజేయజూసి చాల్ గాడి పీర్ల దర్గా కాడికి దందానా రసూలు బాయిని రమ్మని పిలిచేనా దందానా కార్యదర్శి కామ్రేడు లింగన్న దందానా తమ్ముడు శ్రీనివాసు తోటి కలిసి దందానా ముందు జాగ్రత్తగా ఉండాలనుకోని దందానా అండా యువకుల తరలించక్కడికి దందానా ఒక దూసి తూకాలని చెప్పిండ్రా దందానా ఆకుల రాజయ్యతో భేటీ అయింది దందానా ఆకుల రాజయ్యతో భేటీ అయింది దందానా స్కార్పియో బండ్లలో తెచ్చిన డబ్బులు సంచుల కొద్దిగా బయట పెట్టిండ్రు పార్టీ ఫండ్ గాక చెరొక్క కోటిస్తా ఇక ముందు మా తెరువు రావద్దంటూ అవునవును రాజయ్య బలుకంగా రగిలింది కోపము రసూల్ బాయ్ అన్నాడు చల్ బే అనంటూ మందిని ముంచుటకు పుట్టినవు కొడకంటూ మేమట్లా కాదురా బెహుకు పన్నడు అవునవును చల్ చేతి కర్రని చూపినా రాసై. చల్ రే బద్మాష్ అన్నడా రాసై. ప్రజల మనుషులం మేము రాసై. పైసలు మాకెందుకు అన్నడాసై. చెట్టోళ్ళము గారనీసై. లంచం మాకెందుకు అన్నడాసై. వచ్చిన దారి పట్టుక పొమ్మని ముఖం మీద ఉమ్మేసనా బలనోయ్ బలి తమ్ముడా మేల్ బలనోయ్ దగానా బలనోయ్ బలి తమ్ముడా మేల్ బలనోయ్ దగానా చలో ఆకుల రాజయ్య ఎప్పుడు సై. అందుకుండు రివాల్వరు సై. గులాం రాసులు గుండెపై సై. గురిపెట్టిండు కాల్చగా సై. రాసులు అప్పుడు అన్నడా సై. రెడీ కాల్చుకోమన్నడా సై. కాల్చినాక ఒక్కడు సై. కదలేవని చెప్పేనా సై. ప్లాను ప్రకారము చెట్ల చాటున దాచిన దండును చూపెనా బలనోయ్ బలి తమ్ముడా మేల్ బలనోయ్ దగానా బలనోయ్ బలి తమ్ముడా మేల్ బలనోయ్ దగానా హే ఆకుల రాజయ్య కప్పుడు సై. అర్థమయ్యింది సంగతి సై. చిన్నుడయిపోయిండురా సై. చిక్కురు మర్యాన్ లేదురా సై. తక్కువ అంచనా వేసినని సై. తల కింది కేసుకున్నాడా సై. చచ్చటో నిబదికానని సై. వచ్చిన బాట మేలని సై. బౌన్సర్లను వెంట పెట్టుకొని బయలుదేరే పట్నానికి బలనోయ్ బలి తమ్ముడా మేల్ బలనోయ్ దగానా బలనోయ్ బలి తమ్ముడా మేల్ బలనోయ్ దగానా అటువంటి సమయాన ఏం జరిగిందయ్యాన అంటే ఏం జరిగింది ప్రజల మనిషి మన లింగన్న అభివృద్ధి పనులు చేస్తుండగానే అన్నకు పాడులోగా వచ్చనా నాయనో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చానంట అన్నకు బ్రేకులు పడ్డాయంట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చానంట అన్నకు బ్రేకులు పడ్డాయంట కామినేని దవాఖానకు తీసుకెళ్తే 20 రోజుల్లోనే అన్నను ఇంటికి పంపించిరి నాయనో ఊరంతా ఊపిరి పీల్చుకున్నట్టాయే అన్నకేమి కాదని ఊరంతా ఊపిరి పీల్చుకున్నట్టాయే అన్నకేమి కాదని 6 నెలలు రామునగర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారా ఫిజియోథెరపీ చేయించినారా నాయనో నడక చూసి ముర్చినావు అన్నకు నయమవుతుందా అనుకున్నావు నడక చూసి మురిసినావు అన్నకు నేమైతుందనుకున్నావు పర్వాలేదు ప్రాణగండమేం లేదంటూ చుట్టాలు బంధువులకు అప్పుడు శుభవార్తలు అందినాయి నాయనో మళ్ళీ స్ట్రోక్
వచ్చరా అన్నకు మాట బంద్ అయిపోయానా మళ్ళీ స్ట్రోకు వచ్చేనా అన్నకు మాట బంద్ అయిపోయేనా పక్షవాతం పాడుగాను బామా పక్ష యోధునికి ఎట్లొచ్చెను 60 ఏళ్ళ అన్నను మింగేచెను నాయనో 2023 ఫిబ్రవరి తేదీ 28 అన్నకు 100 ఏళ్ళు నిండినాయా 2023 ఫిబ్రవరి తేదీ 28 అన్నకు 100 ఏళ్ళు నిండినాయి 2023 ఫిబ్రవరి తేదీ 28 అన్నకు 100 ఏళ్ళు నిండినాయి 2023 ఫిబ్రవరి తేదీ 28 అన్నకు 100 ఏళ్ళు నిండినాయి జీవిత భాగస్వామి అనసూయమ్మ గారు జీర్ణించుకోలేకపోయని వార్త కొడుకులు బిడ్డలు కోడళ్ళు అల్లుళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి కుములి ఎడవంగా ఓదార్చనివరి తరం కాకపోయిందా మా వేళ గనక మాకు పెద్ద దిక్కు లేకుండా వాయనని మరదళ్ళు తమ్ముళ్ళు మరి ఏడవా బావలు చెల్లెళ్ళు బంధుమిత్రులంతా ఊరూర జనాలు భారీగా రాంగా ఎర్ర సముద్రమైపోయే కొత్తలాపురము ఏడి లింగన్నట్టు కన్నీరు పెడుతూ కడసారి అన్నముఖం కండ్లార చూతమని అర్లుగల్ల జనాలు అంతిమయాత్రలో అడుగులేస్తూ ఏ విధంగా తలుచుకుంటున్నారా అంటే అయ్యయ్యో అన్నలారా అయ్యో తమ్ములారా అయ్యయ్యో అన్నలారా అయ్యయ్యో తమ్ములారా ఈ వాళ్ళ దినమందున ఈనాటి గడియందున లింగన్న లేడంటూ సంఘమే చిన్నబాయే మాయన్న ఉన్నప్పుడు మాకెంతో ఇమ్మతుండే పూసిన తంగడోలే పున్నమి వెన్నెలలే ఎర్ర మందారమోలే ఎలిగేటి దివిటి చూడంగా సింగారమో లింగన్న నీ రూపమో ఎర్ర జెండా బిడ్డను ఎట్ల మరిచిపోదుమో ఇల్లు నాది కాదని ఇల్లెళ్ళిపోతున్నావా జాగ నాది కాదని జాగిడిచిపోతున్నావా పాపకారి రోగము పాపుకొని పోయినదా తోసకారి రోగము చూసుకొని పోయినదా భార్య పిల్లల బాసి బంధుమిత్రుల బాసి అన్నదమ్ముల బాసి ఆడబిడ్డల బాసి చక్కని లింగన్న కలగలిచినాడా మళ్ళీ రాని లోకము మాయన్న నివాసము ఇంటికి రాకున్నా ఇబ్బంది లేదు గాని కోసేటి కోతలలో కుడవలై కనిపించవా మోసేటి మోతలలో దాపు వైని ఉంటావా పంచాయతీ తీర్పులలో న్యాయమై నడిచొస్తావా సైకిల్ ఎక్కి వస్తావా సభలో మాట్లాడుతావా శత్రువే శరణు అంటే క్షమించే గుణము నీది నమ్మినని ఆచయం బొమ్ముగా నీయమన్నా పేదలందరి తరపున నీ పేరు పొగిడిస్తాము రాగి కానుకలిస్తాము రాగాన పొగిడిస్తాము సూర్య చంద్రాదులకు సుక్కలున్నంత కాలం నీ పేరు నిలవాలని నీ వాళ్ళు అర్పిస్తాము రూపంలో నీ రూపము చూసుకొని మురిసిపోతాం జయ హో లింగన్న నీకు జోహారులన్నా జయ హో లింగన్న నీకు జోహారులన్నా నీకు జోహారులన్నా నీకు జోహారులన్నా నీకు జోహారులన్నా